స్క్రీన్ కనపడింది కదమ్మా? Yes? Yes, madam. Yes, ma'am. Okay. So today we discuss about stacks applications. Stacks applications. What are the applications of stacks? Okay. So what are the applications of stacks? What are the applications of stacks? Today topic is what are the applications of stacks? Okay. So the main applications of stacks are used in infix expression to postfix expression. Stacks are used to converting the infix expression into postfix expression, and stacks are also used in postfix evaluation, and stacks are used in compiler design. Next, stacks are used in implementing the recursive functions. These are the main applications of stacks. Stacks యొక్క main applications ఏంటి? Converting the infix expression into postfix expression. Next, stacks are used to evaluating the postfix expressions. Next, stacks are used in recursive functions. Stacks are used in compiler design. So, ఇవి main applications of stacks. మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్ అంటున్నాం, కానీ మనకి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనేది తెలియదు. సో ఈరోజు మనము వాట్ ఈజ్ మీన్ బై ఇన్ఫిక్స్, వాట్ ఈజ్ మీన్ బై ఎక్స్ప్రెషన్. హలో, వాయిస్ కట్ అవుతుందో? జస్ట్ 1 minute మా. ఇప్పుడు ఓకేనా? ఓకే, సరే మేడం. ఓకే మేడం. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్. ఎందుకు ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకుంటున్నాం అంటే, స్టాక్స్ ఆర్ యూజ్డ్ టు కన్వర్టింగ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. స్టాక్స్ ఆర్ యూజ్డ్ టు ఎవాల్యుయేటింగ్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. స్టాక్స్ను పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో వాడుతున్నాం, ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్కు మార్చడానికి స్టాక్స్ను వాడుతున్నాం. అసలు ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై ఎక్స్ప్రెషన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా? హౌ టు యూజింగ్ ద స్టాక్స్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఈ 3 దాని గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే, ఎక్స్ప్రెషన్ మీన్స్ the combination of variables and operators is called as a expression. The combination of variables and operators is called as a expression. So for example, a plus b, it is a expression. A plus b is a expression. ఇక్కడ ఏమున్నాయి? వేరియబుల్స్ ఇంకేమున్నాయి? ఆపరేటర్స్. సో వేరియబుల్స్, ఆపరేటర్స్ ఉన్నదాన్ని ఏమంటారు? ఎక్స్ప్రెషన్ అంటారు. ఏ ప్లస్ బి ఎక్స్ప్రెషన్, ఏ ప్లస్ బి మైనస్ సి ఎక్స్ప్రెషన్, బి స్టార్ సి ఎక్స్ప్రెషన్. సో ఏదైనా ఒక ఆపరేటర్స్, వేరియబుల్స్ ఉంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. వేరియబుల్స్ని ఏమంటారు అంటే ఆపరెంట్స్ అని కూడా అంటారు. వేరియబుల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఆపరెంట్స్. ఆపరేటర్స్ ఉన్న కలయికని ఏమంటారు? ఎక్స్ప్రెషన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 + 4 అన్నాం. 3 + 4 ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే వాల్యూస్ ఉండొచ్చు, ఆపరేటర్స్ ఉండొచ్చు, ఇలా వేరియబుల్స్ ఉండొచ్చు, వీటినన్నిటిని కలిపి ఏమంటారు? ఎక్స్ప్రెషన్ అంటారు. సో ఎక్స్ప్రెషన్ అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్స్ యొక్క టైప్స్ ఏమి ఉన్నాయి అంటే, ప్రిఫిక్స్, ఫస్ట్ వన్ ఈజ్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఏంటి టైప్స్? ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. దీస్ ఆర్ ద 3 types of expressions are available. So first one is the prefix expression. Prefix expression means ఫస్ట్ ఆపరేటర్ వస్తుంది, తర్వాత ఆపరెంట్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్. ప్రిఫిక్స్ అంటే ఏంటి? ఆపరేటర్ ప్రిసీడ్స్ ద ఆపరెంట్స్. ఆపరేటర్ ప్రిసీడ్స్ అంటే ఆపరెంట్స్ కంటే ముందు వస్తుంది, బిఫోర్ వస్తుంది. ఫస్ట్ ఆపరేటర్ వచ్చి తర్వాతనే ఆపరెంట్స్ అంటే వేరియబుల్స్ తర్వాత వస్తాయి. ఫస్ట్ ఎవరు వస్తారు? ఆపరేటర్ వస్తుంది, తర్వాత వేరియబుల్స్ వస్తే దీనిని ఏమంటారు? ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ మీన్స్ ఆపరేటర్ ఈస్ ప్రిసీడ్స్ ద ఆపరెంట్స్ అంటున్నారు. సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దట్. నెక్స్ట్ వన్ ఈస్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మీన్స్ ఆపరేటర్ ఈజ్
ఆపరేటర్ కమ్స్ ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్ అంటున్నాడు. ఆపరేటర్ కమ్స్ ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్ అంటే ఏంటి? ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్ అంటే A plus B మేడం. A plus B. ఆపరేటర్ A plus B వస్తుంది, మధ్యలో వస్తుంది. మధ్యలో ఆపరేటర్ అంటే ప్లస్ మేడం. మధ్యలో వస్తే దాన్ని ఏమంటారు? ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇంకెప్పుడు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే మీకు అర్థమై ఉంటుంది. ఆపరేటర్ ఎక్కడొస్తుంది? పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో ఆపరేటర్ ఎక్కడొస్తుంది? లాస్ట్లో వస్తుంది. లాస్ట్లో అంటే ఏంటి? ఫస్ట్ ఏమొస్తాయి? ఆపరెంట్స్ వస్తాయి, తర్వాత ఆపరేటర్ వస్తుంది. ఆపరేటర్ ఎక్కడ వస్తుంది? లాస్ట్లో వస్తుంది. ఓకేనా? ఒకసారి డెఫినేషన్ చెప్పుకుందామా? ఆపరేటర్ ప్రిసీడ్స్ అంటే బిఫోర్ ఆపరెంట్స్. ఆపరేటర్ అక్కర్స్ బిఫోర్ ద ఆపరెంట్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మీన్స్ ఆపరేటర్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్. ఆపరేటర్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్ అయితే ఇన్ఫిక్స్, అందుకే ఇన్ అన్నారు. ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్ అయితే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వన్ ఈస్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఆపరేటర్ ఫాలోస్ ద ఆపరెంట్. మేడం వాయిస్ క్లారిటీ లేదు మేడం. ఆపరేటర్ ఫాలోస్ ద ఆపరెంట్. నేను గట్టిగా చెప్తున్నాను నాది వైఫై కూడా జియో వైఫై, అది కూడా 5G టెక్నాలజీ. ఇప్పుడు చూడండి వాయిస్ బాగుంది కదా. మీరు బయటికి వచ్చేయండి. మీ సెల్లే ప్రాబ్లం ఉండొచ్చు, ఎందుకంటే నాది 5G టెక్నాలజీ, 5G వైఫై అంటే సిగ్నల్ 100% ఉంటుంది. దట్టు నేను బయట కూర్చున్నాను, విండో దగ్గర కూర్చున్నాను. క్లాసెస్కు నాకు సపరేట్ రూమ్ ఉంటుంది, విండో ఉండేటట్లు, సిగ్నల్ బాగుంటుంది. సో ప్రాబ్లం ఏమన్నా ఉంటే మీ సైడ్ ఉండొచ్చు. వాయిస్ కట్ అవుతా వస్తుంది అంటే మిగతా వాళ్ళకి ఎలా ఉంది? దివ్య క్లియర్గా ఉంది కదా? ఓకే, అదే నేను వాయిస్ క్లియర్గా ఉంది, డిస్టర్బెన్స్ లేకుండా ఒక సపరేట్గా ఉన్నాను. ఓకేనా? సో గట్టిగా చెప్తున్నాను మార్నింగ్ నుంచి, ఇది 3rd క్లాస్. ఓకేనా? సో హియర్ ఆపరేటర్ ఎక్కడుంది? ఆపరేటర్ కమ్స్ లాస్ట్. ఓకేనా? ఆపరెంట్స్ ఫస్ట్ అండ్ ఆపరేటర్ ఇస్ ద లాస్ట్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏంటి? పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అర్థమైందా? ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? వేరియబుల్స్, ఆపరేటర్స్ ఉన్నదాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఎక్స్ప్రెషన్స్ 3 రకాలు. ఒకటి ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషను. ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్లో ఆపరేటర్ ముందు వస్తుంది, తర్వాత ఆపరెంట్స్ వస్తాయి. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో ఆపరేటర్ మధ్యలో ఉంటుంది, ఆపరెంట్స్కి మధ్యలో ఉంటుంది. పోస్ట్ ఫిక్స్ అంటే ఆపరేటర్ లాస్ట్ ఉంటుంది, ముందు ఎవరు వస్తారు? ఆపరెంట్స్ వస్తాయి. ఆపరెంట్స్ అంటే వేరియబుల్స్ వస్తాయి. అర్థమవుతుందా? సో దీన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ this expression is called as postfix. This operator is called as ఇది ఏ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఆపరేటర్. This expression is called as fix operation. Infix operator is expression. Operator is division madam. Division operator. Division ma'am. This expression is prefix. Prefix. Okay, so మీకు అందరికి అర్థమైనాయా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్? నెక్స్ట్ we go for the first application. First application ఏంటి? Converting the infix expression into postfix expression. How to converting the given infix expression into postfix expression? ఏ విధంగా infix expression ను postfix expression లోకి కన్వర్ట్ చేస్తాము అనేది చూద్దాం. సో హియర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఎక్స్ప్రెషన్? ఇది ఏ ఇన్ఫిక్స్ మ్యామ్. ఇన్ఫిక్స్. ఎందుకు? ఆపరేటర్ ఎలా ఉంది? ఆపరేటర్ మిడిల్ లో ఉంది, మధ్యలో ఉంది కాబట్టి ఇది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇందులో ఏ ఆపరేషన్ ఫస్ట్ జరుగుతుంది కంప్యూటర్ లో? a + b ఫస్ట్ జరుగుతుందా? b * c ఫస్ట్ జరుగుతుందా కంప్యూటర్ లో? a + b మేడం.
మ్యామ్. ఉన్నాడా ఈ అబ్బాయి? ఏం పేరు? యశ్వంత్. వెళ్ళిపోయాడా యశ్వంత్? యశ్వంత్ లేదు. ఓకే. ఎందుకంటే ఇంజనీరింగ్ సెక్టర్ వాళ్ళకి కొంచెం తెలుసుంటుందని. సో A+B*C లో ఫస్ట్ A+B కాదు మా ఫస్ట్ జరిగేది B*C. ఫస్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాతనే అడిషన్ జరుగుతుంది, మల్టిప్లికేషన్ జరిగిన తర్వాతనే అడిషన్ జరుగుతుంది. ఎందుకంటే కంప్యూటర్ లో అడిషన్ కు మల్టిప్లికేషన్ కు డివిజన్ కు హైయెస్ట్ ప్రయారిటీ ఆపరేటర్స్. ఇవి హైయెస్ట్ ప్రయారిటీ ఆపరేటర్స్. ఫస్ట్ ప్రయారిటీ వీటికే ఇస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తుంది అంటే ఫస్ట్ ప్రయారిటీ స్టార్ డివిజన్ ఆపరేటర్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. తర్వాత ఏ ఆపరేటర్స్ కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది అంటే ప్లస్ మైనస్ కు ఫస్ట్ నెక్స్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ స్టార్ డివిజన్ కు ఉంటుంది. తర్వాత ప్రయారిటీ ఎవరికి ఉంటుంది? ప్లస్ మైనస్ కు జరుగుతుంది. అంటే కంప్యూటర్ లో ఫస్ట్ మల్టిప్లికేషన్ జరిగిన తర్వాతనే అడిషన్ జరుగుతుంది. కంప్యూటర్ లో ఫస్ట్ మల్టిప్లికేషన్ జరిగిన తర్వాతనే అడిషన్ జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో కంప్యూటర్ లో స్టార్ కు డివిజన్ ఆపరేటర్ కు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. తర్వాతనే ప్లస్ మైనస్ కు నెక్స్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లస్లే వచ్చాయి అనుకోండి, 2 ప్లస్లు కానీ 2 ప్లస్ మైనస్ వచ్చి ఇప్పుడు ఏది జరుగుతుంది? ఫస్ట్ A+B+C రెండు ఉన్నాయి, 2 ప్లస్లే ఉన్నాయి. 2 ప్లస్లే ఉన్నప్పుడు ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ ప్రెసిడెన్సీ తీసుకుంటుంది. అంటే లెఫ్ట్ టు రైట్ ఫస్ట్ లెఫ్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయిన తర్వాతనే రైట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. అంటే ఫస్ట్ లెఫ్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయిన తర్వాతనే ప్లస్ కు అసోసియేటివిటీ లెఫ్ట్ టు రైట్ అన్నమాట. ఫస్ట్ లెఫ్ట్ ఎవాల్యుయేట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? రైట్ జరుగుతుంది. రెండు సేమ్ లెవెల్ ఉండేటప్పుడు ప్లస్ ప్లస్ సేమ్ లెవెల్ ఉండేటప్పుడు ఏం జరుగుతుంది? లెఫ్ట్ టు రైట్ వస్తాం. ఒకవేళ ప్లస్సే కాకుండా ప్లస్ మైనస్ కూడా ఉన్నింది అనుకోండి, ప్లస్ మైనస్ ఏంటి? సేమ్ లెవెల్ ప్రయారిటీ. ప్లస్ మైనస్ కు ఇద్దరికి ఒకటే ప్రయారిటీ ఉంది. ఇద్దరిని ఒకటే రకంగా తీసుకుంటున్నప్పుడు కంప్యూటర్ ఫస్ట్ ఈ ఆపరేషన్ జరుగుతుంది అంటే ఏంటి? లెఫ్ట్ మోస్ట్ జరిగిన తర్వాతనే ఏం జరుగుతుంది? రైట్ మోస్ట్ జరుగుతుంది. ఒకవేళ స్టారు డివిజన్ ఉన్నాయి అనుకోండి, ఎక్స్ప్రెషన్స్ స్టారు డివిజన్ ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ ఏంటి? స్టార్ డివిజన్ కూడా ఏంటి? ఈక్వల్ ప్రయారిటీ ఉండేటప్పుడు స్టార్ డివిజన్ కు ఫస్ట్ ఏం జరుగుతుంది? మల్టిప్లికేషన్ జరిగిన తర్వాతనే డివిజన్ జరుగుతుంది. ఎందుకు? స్టార్ ఎక్కడుంది? లెఫ్ట్ సైడ్ ఉంది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉండేటివి జరిగిన తర్వాతనే రైట్ సైడ్ ఉండేటివి జరుగుతాయి. మా ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దట్? కంప్యూటర్ లో ఫస్ట్ ఏ ఆపరేషన్స్ జరుగుతాయి అంటే స్టార్ డివిజన్ జరుగుతాయి. స్టార్ డివిజన్ కు హైయెస్ట్ ప్రయారిటీ ఉంది. సో స్టార్ డివిజన్ రెండు ఉండేటప్పుడు ఏది జరుగుతుంది మేడం? రెండు ఉండేటప్పుడు అంటే లెఫ్ట్ టు రైట్. ఏది లెఫ్ట్ ఉంటే అది ఫస్ట్ జరుగుతుంది, తర్వాత రైట్ ఇది జరుగుతుంది. ఓకేనా? సో ప్లస్ స్టార్ డివిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉంటుంది? ప్లస్ మైనస్ కు ఉంటుంది. ఒకవేళ ప్లస్ మైనస్ 2 ప్లస్లు ఉన్నా 2 మైనస్లు ఉన్నా ప్లస్ మైనస్ ఉన్నా ఏది ఫస్ట్ జరుగుతుంది అంటే లెఫ్ట్ టు రైట్ అనేది ఫస్ట్ జరుగుతుంది. అంటే లెఫ్ట్ మోస్ట్ ఉండేది ఫస్ట్ జరుగుతుంది, తర్వాత రైట్ మోస్ట్ జరుగుతుంది. అండర్స్టాండ్ దట్? ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు ఏ ఆపరేషన్ ఫస్ట్ జరుగుతుందో ఇప్పుడు మీరు చెప్పాలి నాకు. ఏ ఆపరేషన్ ఫస్ట్ జరుగుతుంది? డివిజన్ కు ఎక్కువ ప్రయారిటీ, డివిజన్ కు మల్టిప్లికేషన్ ఫస్ట్ జరుగుతాయి. ఓకేనా? తర్వాత ఎవరు జరుగుతారు? మైనస్ జరుగుతుంది. ఇప్పుడు ఏది జరుగుతుంది? ఏ డివిజిబుల్ బి మేడం. ఫస్ట్ది మేడం. ఫస్ట్ది. ఎందుకు ఫస్ట్ జరుగుతాయి? రెండిటికి ఈక్వల్ ఉండేటప్పుడు ఎలా తీసుకుంటుంది? రెండిటికి ఈక్వల్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్ జరిగిన తర్వాతనే B*C జరుగుతుంది. ఓకేనా? రెండు ఈక్వల్ ప్రయారిటీ వచ్చినప్పుడు లెఫ్ట్ టు రైట్ ఫాలో అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. లేదు ప్లస్ మైనస్ స్టార్ డివిజన్ లో ఏది జరుగుతుంది ఫస్ట్ అంటే స్టార్ డివిజన్. మళ్ళీ స్టార్ డివిజన్ లో తీసుకునేటప్పుడు లెఫ్ట్ టు రైట్ వస్తుంది. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ క్లియర్ దట్? ఆర్ యూ క్లియర్ దట్? ఓకే. సో హౌ టు కన్వర్టింగ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, ఏ విధంగా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ను పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లోకి మారుస్తారు అనే దాని గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఇంకొకటి అడగాలి. ఇప్పుడు ఏది జరుగుతుంది మా ఫస్ట్? ఏది జరుగుతుంది ఫస్ట్? బి ప్లస్ సి జరుగుతుంది మేడం. ప్లస్ సి మేడం. ఎందుకు బి ప్లస్ సి జరుగుతుంది అంటే అన్నిటికంటే ముందు ప్రయారిటీ పెరాంథసిస్ కుమా. పెరాంథసిస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది, తర్వాత స్టారు డివిజన్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్. పెరాంథసిస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఎవాల్యుయేట్ జరుగుతుంది. ఓకేనా? రెండు పెరాంథసిస్ లో ఉన్నాయనుకో లెఫ్ట్ టు రైట్. అర్థమవుతుందా? సో ఫస్ట్ పెరాంథసిస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఫస్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది జరుగుతుంది ఫస్ట్? హలో, ఏ మైనస్ బి మేడం. ఏ మైనస్ బి. ఎందుకు ఏ మైనస్ బి? ఏ మైనస్ బి పెరాంథసిస్ లో ఉంది. పెరాంథసిస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దట్. సో నెక్స్ట్ గో ఫర్ ద హౌ టు కన్వర్టింగ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ గా ఎలా మారుస్తాము? ఇది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఆపరెంట్ 1, ఆపరెంట్ 2, ఆపరేటర్. ఇదేంటి? ఆపరేటర్. ఇది ఆపరెంట్ 1, ఇది ఆపరెంట్ 2, మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు? ఆపరేటర్ అంటారు. ఇది ఏ ఎక్స్ప్రెషన్? ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషనా, ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషనా, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషనా? ఇన్ఫిక్స్ మ్యామ్. ఇన్ఫిక్స్ మ్యామ్. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఎందుకు? ఆపరేటర్ ఎక్కడుంది? మధ్యలో ఉంది. మధ్యలో. ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏం చేయాలి? పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ గా మార్చాలి. ఎలా మారుస్తాం అంటే ఫస్ట్ ఆపరెంట్ 1 రాయాలి, తర్వాత ఏం రాయాలి? ఆపరెంట్ 2 రాయాలి, లాస్ట్ లో ఏదాన్ని రాయాలి? ఆపరేటర్ ను రాయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో ఏమొస్తాయి? ఫస్ట్ ఆపరెంట్స్ వచ్చిన తర్వాత లాస్ట్ లో ఏమొస్తుంది మా? ఆపరేటర్ వస్తుంది. ఆపరేటర్. ఫస్ట్ ఆపరెంట్ 1 ఏంటి? ఏ, తర్వాత ఏంటి? బి, తర్వాత ఆపరేటర్ ఏముంది? మల్టిప్లికేషన్. స్టార్. ఏబి స్టార్. సో గివెన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కు ఏ స్టార్ బి అని ఇస్తే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏం రాయాలి? ఏబి స్టార్ అని రాయాలి. ఏ స్టార్ బి అని ఇస్తే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏ స్టార్ బి ని ఇస్తే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏం రాయాలి? ఏబి స్టార్ అని రాయాలి. అది ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ గా రాయండి అంటే ఏం రాయాలి? ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ గా రాయండి అంటే స్టార్ ఏబి. స్టార్ ఏబి. అర్థమవుతుందా? స్టార్ ఏబి. ఏ స్టార్ బి అని ఇస్తే ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? స్టార్ ఏబి. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అయితే ఏబి స్టార్. సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ గా కన్వర్ట్ చేయడం అర్థమైందా? ఇప్పుడు కొంచెం పెద్ద ఎక్స్ప్రెషన్ ఇస్తాను. సో దీనికి ఇది ఏం ఎక్స్ప్రెషన్? ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ గా మార్చాలి. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏం చేయాలి? పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ గా మార్చాలి. ఎలా మారుస్తాము అంటే చూడండి, ఎలా మారుస్తాము? ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏం చేయాలి? పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ గా మార్చాలి. ఫస్ట్ ఏది జరుగుతుంది మా? సెకండ్ మ్యామ్ బి స్టార్ సి. బి స్టార్ సి ఫస్ట్ జరుగుతుంది. బి స్టార్ సి లో చెప్పండి, బి స్టార్ సి లో ఆపరెంట్స్ ఏమున్నాయి? బి అండ్ సి. బి అండ్ సి మ్యామ్. సి. తర్వాత ఆపరేటర్ ఏముంది? స్టార్. ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఏది ఫస్ట్ జరుగుతుందో దాన్ని ఏం చేయాలి? పోస్ట్ ఫిక్స్ గా మార్చుకోవాలి. మార్చేసారా?
మార్చేశారు. మధ్యలో ఏం పెట్టుకోవాలి? ఇక్కడ ఎలా ఉంది ఇంకా? ఇదేమో అలాగే ఉంది, ఏ ప్లస్ అలాగే ఉంది. దీన్ని మార్చినాం. దీన్ని ఏం చేసాం? ఇన్ఫిక్స్ ఫామ్ లో ఉన్నదాన్ని ఏం చేశాను? పోస్ట్ ఫిక్స్ ఫామ్ లోకి మార్చానా? తర్వాత ఇక్కడ చూడండి, ఆపరేటర్ ఎవరున్నారు? ప్లస్. ప్లస్ కు లెఫ్ట్ సైడ్ ఏముంది? ప్లస్ కు లెఫ్ట్ సైడ్ ఏముంది? ఏ ఉంది. రైట్ సైడ్ ఏముంది? బీసీ స్టార్ ఉంది. ఇది ఒక ఆపరెండ్ 1, ఇది ఒక ఆపరెండ్ 2. దీనికి లెఫ్ట్ సైడ్ లో ఏ ఉంది, దీనికి రైట్ సైడ్ లో బీసీ స్టార్ ఉంది. ఇది ఆపరెండ్ 1, ఇది ఆపరెండ్ 2. సో ఫస్ట్ ఆపరెండ్ 1 రాయాలి. ఆపరెండ్ 1 తర్వాత ఆపరెండ్ 2 ఏంటి? ఆపరెండ్ 2 ఏంటి? బీసీ స్టార్. స్టార్. ఆపరెండ్ 1 ఆపరెండ్ 2 రాశాను. ఆపరెండ్ 1 ఆపరెండ్ 2 రాశాను. ఆపరేటర్ ఏముంది? మధ్యలో ఏముంది? ప్లస్. ప్లస్ ఏమో లాస్ట్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఫస్ట్ బీసీ స్టార్ ను చేశాను. ఆపరెండ్ 1 ఆపరెండ్ 2 ఆపరేటర్. బి స్టార్ సి అంటే బీసీ స్టార్. దీనికి మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది. ప్లస్ కు లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? ఆపరెండ్ 1 ఉంది. రైట్ సైడ్ ఎవరున్నారు? ఆపరెండ్ 2 ఉంది. ఆపరెండ్ 1 రాసుకొని ఆపరెండ్ 2 రాసుకొని ఆపరేటర్ ఏంటి? ప్లస్ రాశాను. ఓకేనా? సో ఇది గివెన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కు, ఇది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మీరు ఒకటి కన్వర్ట్ చేయండి, నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుందో, నాకు అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చెప్పండి. ఎవరైనా అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి మా. ఏబిసి ప్లస్ మైనస్ ఏ బిసి ప్లస్ మైనస్ స్వర్ణక్రాంతి అంతేనా? ఏబిసి ప్లస్ మైనస్ అంట. ఏబిసి ఆన్సర్ ఎవరు చెప్పిండేది? కరెక్టా కాదో చెప్తాను. ఏబిసి ప్లస్ మైనస్. శ్రీకాంత్ ఉన్నావా? శ్రీకాంత్ చెప్పు, ఆన్సర్ చెప్పు. అర్థమైందా ముందు నీకు? చెప్పు, ఆన్సర్ చెప్పు, ఏమొస్తుంది? ఏబిసి ప్లస్ మైనస్. ఏబిసి ప్లస్ మైనస్ అయినా సరే చూద్దాం. ఫస్ట్ ఏది జరుగుతుంది మా? లెఫ్టా రైటా? రెండు సేమ్. ప్లస్ మైనస్ అనేవి సేమ్ ప్రయారిటీ. సేమ్ ప్రయారిటీ ఉండేటప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ ఏది జరుగుతుంది? ఏ ప్లస్ బి జరుగుతుంది. ఏ ప్లస్ బి జరుగుతుంది. ఏ ప్లస్ బి లో ఆపరెంట్ 1 ఏంటి? ఆపరెంట్ 1 ఏంటి? ఏ. తర్వాత బి మేడం. బి. తర్వాత ఆపరేటర్ ఏంటి? ప్లస్ మేడం. సరేనా? మీరు చెప్పినది తప్పో కరెక్టో మీరే చూసేయండి. ఇదంతా ఏంటి మా? ఇదంతా ఏంటి ఇప్పుడు? ఆపరెంట్ 1. ఇదంతా ఏంటి? ఆపరేటర్ 2 మేడం. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా తప్పా అనేది ఇప్పుడే మీరే చూసి చెప్పండి. ఎలా రాయాలి? ఫస్ట్ ఎవరిని రాయాలి? ఏబి. సి కి లెఫ్ట్ సైడ్ ఉండేదంతా, ఈ మైనస్ కు లెఫ్ట్ సైడ్ ఉండేదంతా ఆపరెంట్ 1 అవుతుంది. సి కి రైట్ సైడ్ ఉండేదంతా సి ఆపరెంట్ 2 అవుతుంది. మైనస్ కు రైట్ సైడ్ ఉండేదంతా సి ఆపరెంట్ 2 అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఫార్ములా ఏంటి? ఆపరెంట్ 1 ఆపరెంట్ 2 ఆపరేటర్ రాయాలి. ఆపరెంట్ 1 ప్లేస్ లో ఏముంది? ఏబి ప్లస్ మేడం. ఏబి ప్లస్ రాసిన తర్వాత ఏం రాయాలి? ఆపరెంట్ 1 రాసిన తర్వాత ఆపరెంట్ 2 ఏంటి? సి మేడం. సి. ఆపరేటర్ ని ఎక్కడ రాయాలి? ఆపరెంట్ లాస్ట్ లో ఆపరెంట్ 2 రాసిన తర్వాతనే ఆపరేటర్ రాయాలి. ఆన్సర్ ఏమొచ్చింది? ఏబిసి మైనస్. ఏబిసి ప్లస్ మైనస్ వచ్చిందా? ఏబి ప్లస్ సి మైనస్ వచ్చిందా? ఏబి ప్లస్ సి మైనస్ మేడం. మళ్ళీ ఎలా వచ్చింది చూడండి. ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ జరుగుతుంది కదా. ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ అన్నారు, ఈ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది కదమ్మా. ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ను మార్చండి. ఈ ఎక్స్ప్రెషన్ ను మార్చింటే ఏమొచ్చింది? ఏబి ప్లస్ వచ్చింది. అంతేనా? ఈ ఎక్స్ప్రెషన్ మార్చింటే ఏమొచ్చింది? ఏబి ప్లస్ వచ్చింది. అంతేనా?
ఏబి ప్లస్ను పక్కన పెట్టుకున్నాను, సిని ఇలా పెట్టుకున్నాను. ఏబి ప్లస్కు సికి మధ్యలో ఏ ఆపరేటర్ ఉంది? మైనస్ ఉంది. ఏబి ప్లస్ అనేదంతా ఏంటి? ఒక ఆపరెంట్ 1, సి అంతా ఆపరెంట్ 2. ఆపరెంట్ 1 రాసి ఆపరెంట్ 2 రాసిన తర్వాత దాని మధ్యలో ఉన్న ఆపరేటర్ను రాశాను. అండర్స్టాండ్? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఈసారి కూడా తప్పు చెప్పకండి. మార్నింగ్ ఇదే టాపిక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళు మొత్తం 30 మంది క్లాస్కి వస్తారు. వాళ్ళు 50 స్ట్రెంత్ ఉంటే 30+ పైనే ఉంటారు క్లాస్కి అటెండ్ కావడం. ఒక్కరు కాదుమా, టక్ 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 టక్. అది క్లాసా ఇంటరాక్షన్ సెషనా నాకే అర్థం కాల. పిల్లల ఫాస్ట్నెస్ ఏంటి, వాళ్ళేంటి, 125 వరకు క్లాస్ తీసుకున్నాను వాళ్ళకు. 1కు క్లాస్ అయిపోవాల్సింది 125 వరకు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి, ఇంకొకటి. ఎంత స్పీడు అసలు! వాళ్ళు చాలా బాగుంది వాళ్ళు చాలా బాగున్నారు. మీరు ఎక్కడో డల్లుగా 5 మంది అటెండ్ కావడం. సో ఆన్సర్ చెప్పండి దీనికన్నా. చేయండి, ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది? ఆర్డర్ రాసుకోండి. ఒక పేపర్ తీసుకొని చెయ్యండి. ఉన్నారు కదా అందరూ? ముందర ఉన్నారు కదా? పేపర్ తీసుకోండి, పెన్ తీసుకోండి, చెయ్యండి. ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఏ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుందో ఆ ఎక్స్ప్రెషన్ నుంచి స్టార్ట్ చేయండి. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఆపరెంట్ 1, ఆపరెంట్ 2, ఆపరేటర్ని లాస్ట్ లో పెట్టుకొని ఆపరెంట్స్ ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత ఏమొచ్చింది? సిడి స్టార్ మైనస్ మేడం. సిడి స్టార్ ఏబి ప్లస్ సి మేడం. ఏబి ప్లస్ సి మైనస్ మేడం. సిడి స్టార్ ఏబి ప్లస్ మైనసా? సరే చూద్దాం. సిడి మైనస్ ఏంటి మా? సిడి స్టార్ ఏబి ప్లస్ సి. మళ్ళీ సి ఎందుకు వస్తుంది? ఇక్కడ చూడండి ఫస్ట్ మైనస్ మేడం. ప్లస్ మైనస్ అంతే. ఓకే, నక్షత్రం అదో కాదో, కరెక్టో కాదో, స్వర్ణక్రాంతి చెప్పినది కరెక్టో కాదో చేద్దాం. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది? సి స్టార్ డి ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. సి స్టార్ డిలో ఫస్ట్ ఏంటి? సిడీలు రాసుకుంటున్నాం. ముందు ఏం రాయాలి? ఆపరెంట్స్ రాయాలి. తర్వాత ఏంటి? ఆపరేటర్ రాస్తాను. అయిపోయిందా? యాజ్ ఇట్ ఈస్గా ఇది అలాగే ఉండిపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇది ఏంటి? ఏ ప్లస్ బి మైనస్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇది అలాగే ఉండిపోతుంది. ఓకే, మీరు చెప్పినది కరెక్టో కాదో ఒక్కటి చూడండి. ఇది అలాగే ఉండిపోయింది. దీనిలో ఏదాలని నేను టచ్ చేయలే. ఫస్ట్ ఏది జరిగిపోయింది? ఇది జరిగిపోయింది. అర్థమైందా? ఇది జరిగిపోయింది. ఇది అర్థమైందా? అందరు యాక్టివ్గా ఉన్నారా? ఇది జరిగిపోయింది. సిడి స్టార్. సి స్టార్ డి అంటే ఏం చేసాం? సిడి స్టార్. ఎందుకు? ఫస్ట్ ఆపరెంట్స్, తర్వాత ఏంటి? ఆపరేటర్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎన్ని ఆపరేషన్స్ మిగిలినాయి? ప్లస్ మైనస్ లో ఎవరు ఫస్ట్ జరగాల్సింది? లెఫ్ట్ టు రైట్. రెండింటికి సేమ్ ప్రయారిటీ ఉండేటప్పుడు ఏం తీసుకుంటాం? లెఫ్ట్ టు రైట్. అంటే ఇది జరగాలి. నెక్స్ట్ ఏది జరగాలి? ఇది జరగాలి. ఇది జరిగినప్పుడు ఏం చేస్తాం? ఏ బి ఏంటి? ప్లస్ ఏబి ప్లస్ అట్లా ఒకటి ఉంది. మధ్యలో ఏముంది? మైనస్ అట్లనే ఉంది. ఈ పక్క ఏముంది? సిడి స్టార్ అట్లనే ఉంది. దీన్ని మాత్రమే మార్చాం. ఏ ప్లస్ బిని ఏబి ప్లస్గా మార్చాం. సి స్టార్ డిని ఏం జరిగినాం? సిడి స్టార్. ఫస్ట్ సి స్టార్ డినే జరిగింది. స్టార్కి ఎక్కువ ప్రయారిటీ కాబట్టి
సి స్టార్ డి జరిగింది. తర్వాత లెఫ్ట్ టు రైట్ వచ్చినప్పుడు ప్లస్ మైనస్కు సేమ్ ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ జరిగింది, ఏబి ప్లస్ జరిగింది, సిడి స్టార్ జరిగింది. ఇప్పుడు చూడండి ఆపరెండ్ 1, ఆపరెండ్ 2, ఆపరేటర్. ఆపరెండ్ 1 ఏంటి? ఆపరెండ్ 1 ఏంటి? ఏబి ప్లస్ సిడి స్టార్ మైనస్ సిడి స్టార్ మైనస్ మైనస్. మీరు సిడి స్టార్ ఏబి ప్లస్ మైనస్ చెప్పారు. ఎస్ మేడం. సిడి స్టార్ మైనస్ ఏబి ప్లస్ అలాగే అది అలాగే ఉంది. ఫస్ట్ ఏది జరిగింది? సి స్టార్ డి జరిగింది, సిడి స్టార్ అలా రెడీ అయ్యింది. తర్వాత ఏబి ప్లస్ జరిగింది. తర్వాత ఏబి ప్లస్ హలో ఆపరేషన్ జరిగింది. వాటి ప్లేసెస్ అయితే మారవు కదా మేడం, అలా ఉండిపోతాయి మేడం. అలాగే ఉండిపోతాయి. ఓకే మేడం. ఓకేనా? సో ఆర్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్స్? ఆర్ యూ అండర్స్టాండ్ ద క్లాస్? దిస్ ఈస్ ద కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ మా. నేను నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు వాట్ ఈస్ మీన్ బై ఎక్స్ప్రెషన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, హౌ టు కన్వర్ట్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఈ కన్వర్షన్ ప్రాసెస్లో స్టాక్ యూజ్ చేస్తామా, అంటే కన్వర్ట్ చేసేటప్పుడు ఈ వేరియబుల్స్ను స్టోర్ చేసుకోవడానికి. ఈ కన్వర్ట్ చేసేటప్పుడు మనం వేరియబుల్స్ ఉంటాయి కదా, ఈ సిడి స్టార్, ఈ వేరియబుల్స్ అన్నింటినీ స్టోర్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ ద స్టాక్. స్టాక్ ఈజ్ ఎ స్టోరేజ్ విచ్ స్టోర్స్ ద ఐటమ్స్. ఈ ఐటమ్స్ను స్టోర్ చేసుకోవడానికి స్టాక్స్ యూజ్ చేస్తాం. అందుకని స్టాక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? సో లీవ్ అయిపోదమ్మా. నాకు మార్నింగ్ టు 11:30 నుంచి క్లాస్ చెప్తూనే ఉన్నాను. లీవ్ అయిపోతాను ఇప్పటికి. ఓకేనా? జస్ట్ 1 minute.